చామంతి ఒంటరిగా కూర్చొని కేసు ఎలా గెలవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి చంద్రిక వస్తుంది. ఏంటి చామంతి, రేపు కేసు ఎక్కడ ఓడిపోతానా అని కంగారు పడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి, లేదత్తా, ఎలాగైనా సరే గెలుస్తానన్న నమ్మకం నాకుంది, అదే ఎలా గెలవాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మగారితో నువ్వు ఛాలెంజ్ చేసావు, అమ్మగారు అసలే నీ మీద చాలా కోపంగా ఉన్నారు. రేపు కనుక నువ్వు ఈ కేసు ఓడిపోతే అప్పుడు జీవితాంతం అమ్మగారు, నిషా అమ్మగారు అందరూ కూడా నిన్ను సాధిస్తూనే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే, అంత అవకాశం వాళ్ళకి ఇవ్వనత్తా, నా మీద నాకు నమ్మకం ఉంది, కావాలంటే నువ్వే చూస్తూ ఉండు, రేపు ఈ కేసుని నేనే గెలిచి తీరుతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మరోవైపు ఇదంతా కూడా చాటుగా ఉండి ప్రేమ్ వింటూ ఉంటాడు. ఎలాగైనా సరే నీకు నేను సాయం చేసి తీరుతాను అని ఆలోచిస్తూ ఉంటాడు. చంద్రిక బయటకు వస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ చంద్రికతో, చందు, నేను రేపు చామంతి గెలవడానికి సాయం చేయాలని అనుకుంటున్నాను, కానీ నేను హెల్ప్ చేస్తానని అంటూ ఉంటే తను నా హెల్ప్ని యాక్సెప్ట్ చేయడం లేదు, నువ్వైనా ఒకసారి చెప్పి చూడొచ్చు కదా అని అంటూ ఉంటే, అమ్మో ప్రేమ్ బాబు, నేను చామంతికి చెప్పలేను, తను నా మాట కూడా అస్సలు వినదు, ఈ విషయంలో తను మహా మొండిది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మాత్రం నేను ఒంటరిగా అలా వదిలేను, ఖచ్చితంగా నిన్ను గెలిపించుకుంటాను అని చెప్పి ప్రేమ అనుకుంటాడు. ఇక రాత్రిపూట చామంతి అలా ఒంటరిగా కూర్చొని కొన్ని బుక్స్ అన్ని కూడా తిరిగేస్తుంది. ఆ తర్వాత విజయ్ గురించి ఆలోచిస్తూ, విజయ్ ఎవరో ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ప్లాన్ ప్రకారమే విజయ్ జయకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడు. అది కోర్టులో ప్రూవ్ చేయగలిగితే వాళ్ళిద్దరికీ విడాకులు రాకుండా ఆపొచ్చు అని చెప్పి చామంతి అనుకుంటుంది. ఎలాగైనా సరే విజయ్ ఎక్కడికి వెళ్తున్నాడో, అతను ఏం చేస్తున్నాడో ఫాలో అవ్వాలని చెప్పి తను బైక్ బుక్ చేసుకొని రాత్రిపూట బయటకు వెళ్తూ ఉంటుంది. చామంతి రాత్రి కంగారుగా ఇంట్లో నుండి బయటకు రావడం ప్రేమ్ గమనిస్తాడు. ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అలా ప్రేమ్ తనని గమనిస్తూ బైక్ బుక్ చేసుకుందన్న విషయం తెలుసుకున్న ప్రేమ్ హెల్మెట్ పెట్టుకొని చామంతి దగ్గరికి వస్తాడు. అప్పుడు చామంతి అతను ఎవరో డ్రైవర్ అనుకొని బైక్ మీద వెనక కూర్చుంటూ, ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా, ఎంతసేపటి నుండి నీ కోసం వెయిట్ చేయాలి అని అంటూ ఉంటే ప్రేమ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఏంటయ్యా నేను ఇక్కడ ఇంతలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా ఉన్నావేంటి, నాకు నిన్ను చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది, మర్యాదగా బైక్ పక్క కాపు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ బైక్ని పక్క కాపుతాడు. ముందు ఆ హెల్మెట్ తీయి, నీ మొహం చూపించు అని చామంతి అడగడంతో ప్రేమ్ చేసేదేం లేక తన మొహానికి ఉన్న హెల్మెట్ని తీసి పక్కన పెడతాడు. ఇక ఎదురుగా ఉన్న ప్రేమ్ని చూడగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మీరేంటి ఇక్కడ, అసలైనా ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నా వెంట పడుతున్నారు, ఇది నాకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటాను, ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చామంతి వెళ్తూ ఉంటే, దయచేసి నా హెల్ప్ తీసుకో ఈ విషయం నేను ఎవరికి చెప్పను, ఇలా నువ్వు రాత్రిపూట బయటకు వెళ్ళడం సేఫ్ కాదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, ఏం జరిగినా సరే నన్ను నేను రక్షించుకోగలను, నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పి చామంతి అలా రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎంత చామంతి వద్దన్నా సరే ప్రేమ్ తన వెనకాలే వస్తూ ఉంటాడు. ఇంతలో కొంతమంది తాగుబోతులు చుట్టూ చేరి తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. డ్రై మర్యాదగా పక్కకు తప్పుకొండిరా, నేను వెళ్ళాలి, ఇలా ఒక ఆడపిల్లని రాత్రిపూట అల్లరి పెడతారా, పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి చామంతి బెదిరిస్తూ ఉంటే, రే పాప పోలీసులకు చెప్తుందటరా, మనం ఏంటో చూపించాల్సిందే అని చెప్పి మరికొంతమంది రౌడీలు చామ్ని గట్టిగా పట్టుకుంటారు. ఇక మరొక రౌడీ చామ్కి ముద్దు పెట్టబోతూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రేమ్ వచ్చి రౌడీలందరినీ కూడా కొట్టి చామంతిని కాపాడుతాడు. ఇప్పటికైనా చెప్పేది విను, దయచేసి నా హెల్ప్ తీసుకో నేను ఈ విషయం ఎవరికి చెప్పనని అంటున్నాను కదా, ఆడపిల్ల ఇలా రాత్రిపూట ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు, ప్లీజ్ కావాలంటే నేను నీ పక్కనే రాకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసి వస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే అలా అయితే
నా పక్కనే రాకుండా నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి రండి అని చెప్పి చామ్ అంటుంది. చాలా థ్యాంక్స్ శ్యామ్, ఒప్పుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పి ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చామంతి రాత్రిపూట విజయ్ ఇంటికి వస్తుంది. అదే టైంలో విజయ్ ఎక్కడికో బైక్ మీద వెళ్తూ ఉంటాడు. దాంతో ప్రేమ్ పదచా అతను రాత్రిపూట ఎక్కడికో బైక్ మీద వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అతని గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి అయ్యి ఉంటుంది. అతన్ని ఫాలో అయితే మనకి అన్ని క్లూస్ దొరుకుతాయి అని అంటూ ఉంటాడు. దాంతో చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా బైక్ మీద విజయ్ని ఫాలో అవుతూ వెళ్తారు. విజయ్ బైక్ మీద తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ సౌమ్యను కలుస్తూ సౌమ్య నేను వచ్చేసాను అని అంటూ ఉంటే అప్పుడు సౌమ్య మాత్రం కోపంగా ఏంటి విజయ్ ఇది, నీ భార్యకు విడాకులిచ్చి నా మెడలో తాళి కడతానని ప్రామిస్ చేశావు, కానీ ఇప్పటి వరకు నువ్వు విడాకులు తీసుకున్నదే లేదు. ఈరోజు కూడా నువ్వు ఆ విడాకులు తీసుకోకుండానే వచ్చావు కదా అని అంటూ ఉంటే ఆల్మోస్ట్ మాకు విడాకులు వచ్చేసినట్టే డియర్. ఈరోజు జడ్జి గారు మా ఇద్దరికి విడాకులు ఇవ్వబోయారు, కానీ లాస్ట్ మినిట్లో చామంతి అనే లాయర్ మా విడాకులు రాకుండా అడ్డుపడింది. కానీ రేపు జయ తప్పు చేసిందనడానికి నిషా గారు అన్ని సాక్ష్యాలు తీసుకువస్తున్నారు. కాబట్టి మనకి విడాకులు కన్ఫర్మ్ అని చెప్పి ఆ తర్వాత నువ్వు నేను పెళ్లి చేసుకొని ఒకటవడం ఖాయమని విజయ్ సౌమ్యకి చెబుతూ ఉంటాడు. ఇక అక్కడ విజయ్ మాట్లాడిన మాటలన్నీ కూడా చామంతి రికార్డ్ చేస్తుంది. పదచాం మనకు కావాల్సిన ఆధారాలన్నీ కూడా దొరికిపోయాయి. ఇక ఈ విజయ్కి రేపు కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడుతుంది, విడాకులు కూడా రద్దవుతాయి, కేసు నువ్వే గెలుస్తావా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక చామంతి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే చామంతి తను కేసు గెలుస్తానని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇక ఇదంతా గమనిస్తున్న రమాదేవి రోజా ఇద్దరు కూడా దీనిలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలని చెప్పి రమాదేవి రౌడీలను పంపి చామంతి కాలేజ్కి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కాలేజ్లో మాక్ కోర్ట్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు జయ, విజయ్, నిషా వీళ్ళందరూ కూడా కోర్టుకు వస్తారు. ప్రేమ్ కూడా కోర్టులో చామంతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు జడ్జి గారు జయ మీ తరపున వాదిస్తున్న లాయర్ గారు ఎక్కడా అని అంటూ ఉంటే నేను కూడా తన కోసం ఎదురు చూస్తున్నాను సార్, చామంతి ఇంకా రాలేదు అని జయ అంటూ ఉంటుంది. ఇక దాంతో నిషా ఒకవేళ కేసు ఓడిపోతానని తను భయపడిందేమో జడ్జి గారు, అందుకే రాలేదేమో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మరొక 10 నిమిషాల పాటు చూసి చామంతి కోర్టుకు రాకపోతే అప్పుడు మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. చామంతిని కొంతమంది రౌడీలు అడ్డుకుంటారు. దాంతో ప్రేమ్ ఇదేంటి చామ్ రోజు టైంకి వస్తుంది కదా ఇంకా రాలేదేంటి అని చెప్పి తను వచ్చే రూట్లో వెళ్తూ ఉంటే అప్పుడు కొంతమంది రౌడీలు బలవంతంగా చామంతిని లాక్కుపోవడం ప్రేమ్ చూసి రౌడీలందరినీ కూడా చితక్కొట్టి చామంతిని కాపాడి చామ్ పదచామ్ నువ్వు ఇంకొక 5 మినిట్స్లో రాకపోతే విడాకులు మంజూరు చేస్తానని జడ్జి గారు అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కేసు ఓడిపోకూడదు అని చెప్పి ప్రేమ్ దగ్గరుండి చామంతిని తీసుకొని కోర్టుకు వచ్చేస్తాడు. ఇక అక్కడ చామంతి జడ్జి గారు ఆఖరి నిమిషంలో వాళ్ళకి విడాకులు మంజూరు చేయబోతూ ఉండగా 1 నిమిషం జడ్జి గారు ఈ విజయ్ అతను తప్పు చేసి కావాలని జయ మీద నింద మోపాలని చూస్తున్నాడు, ఇతను కావాలని జయాని వదిలించుకోవాలని తన మీద లేనిపోని నిందలు వేసి అబద్ధపు సాక్ష్యాలన్నిటిని కూడా సృష్టించాడు, నిజానికి తప్పు చేసింది నా క్లయింట్ జయ కాదు ఈ విజయ్ అని చెప్పి చామంతి అంటూ ఉంటే సాక్ష్యాలు లేకుండా నా క్లయింట్ మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. లేదు జడ్జి గారు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి చామంతి విజయ్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన సౌమ్యతో మాట్లాడుతున్న వీడియో మొత్తాన్ని కూడా జడ్జి గారికి చూపించి ఈ విజయ్ సౌమ్య అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వీళ్ళ అక్రమ సంబంధానికి తన భార్య అడ్డుగా ఉందని చెప్పి కావాలని జయకు విడాకులిచ్చి వదిలించుకోవాలని చూస్తున్నాడు, తనకు అన్యాయం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి చామంతి ఆ వీడియోని జడ్జి గారికి చూపించడంతో ఇకప్పుడు జడ్జి గారు ఏంటి విజయ్ ఇదంతా, దేవత లాంటి నీ భార్యకు అన్యాయం చేయాలని చూస్తావా, నువ్వు నీ భార్యని ఇబ్బంది పెడుతున్నందుకు గాను పోలీసులు నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే దయచేసి నన్ను క్షమించండి జడ్జి గారు నేను తప్పు చేశాను అని చెప్పి విజయ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జడ్జి గారు మీ విడాకులు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, అలాగే ఇప్పుడు నువ్వు కనుక జయాన్ని సరిగ్గా చూసుకోకపోతే
జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు జయని ఆఖరి నిమిషంలో నిర్దోషాన్ని నిరూపించినందుకు గాను చామంతిని ఎంతగానో పొగుడుతుంటే కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా చామంతిపై చప్పట్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.